చూపించాడా లేదా? రైతుకు భరోసా కల్పించాడు, పేదలకు భరోసా కల్పించాడు, మహిళలకు భరోసా కల్పించాడు, విద్యార్థులకు భరోసా కల్పించాడు, ఎస్సీలకు బీసీలకు మైనారిటీలకు ఇలా ప్రతి ఒక్క వర్గానికి భరోసా కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అవునా కాదా? 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 5 ఏళ్లలో ఒక్క ఛార్జీ పెంచలేదు, ఒక్క పన్ను పెంచలేదు. అయినా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. తాను చేసే మంచి పనులకు నీది ఏ కులము అని అడగలేదు, నీది ఏ మతము అని అడగలేదు, నీది ఏ ప్రాంతము అని అడగలేదు. ఆఖరికి నువ్వు నా పార్టీ వాడివా లేక అవతల పార్టీ వాడివా అని అడగలేదు. మన పర తేడా చూపించకుండా ప్రతి ఒక్క వర్గానికి మేలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు గారు. రైతులకు మొత్తం రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. రైతులను వంచాడు చంద్రబాబు గారు. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తానని వాగ్దానం చేశాడు చంద్రబాబు గారు. ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా రుణమాఫీ చేయలేదు డ్వాక్రా మహిళలను కూడా వంచాడు చంద్రబాబు గారు. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నాడు. పాపం ఫీజులు కట్టుకోలేక తల్లిదండ్రులు అప్పులు పాలైపోతుంటే ఈ రోజు కాలేజీ విద్యార్థులు చదువులు కూడా మానేస్తున్నారు. పాపం చంద్రబాబు గారికి కాదా అని అడుగుతున్నాం. విద్యార్థులను వెన్నుపోటు పడ్డాడు చంద్రబాబు గారు. తండ్రి లాంటి వాడిని ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పడ్డాడంటే రాష్ట్ర ప్రజల లెక్క. కొడుక్కి బాబొస్తే జాబ్ వస్తుందన్నారు. ఎవరికి వచ్చింది? కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియని వాడు. అలాంటి వాడికి 1 కాదు 2 కాదు ఏకంగా 3 శాఖలకు మంత్రులు చేశారు. వాళ్ళు కూడా రావు కానీ అగ్రతాంబూలో మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని చంద్రబాబు గారు ఈ లోకేష్ ను ప్రజల నెత్తిన కూర్చోబెట్టారు. చంద్రబాబు గారు అడుగుతున్నా, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలు ఇవ్వచ్చు, ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్ అంతకంటే లేవు. చంద్రబాబు గారు ప్రత్యేక హోదాను బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ప్యాకేజీ ఇస్తే హోదాను దుగ్గలో తొక్కి ప్యాకేజీ తీసుకుంటే కమిషన్లు కొట్టచ్చని ప్యాకేజీని వద్దనుకున్నాడు, హోదాను వద్దనుకున్నాడు. చంద్రబాబు గారు హోదాను నీరుగార్చే విషయంలో ఈ 4 ఏళ్లలో చేయని ప్రయత్నమే లేదు. ఈ రోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం మొన్న ఎన్నికలకు ముందేమో హోదా అన్నాడు, ఎన్నికలకు తర్వాతేమో ప్యాకేజీ అన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ హోదా అంటున్నాడు. రేపు ఎన్నికలు అయిపోయాక ఏమంటాడో ఆయనకే తెలియాలి. మొన్న ఎన్నికలకు ముందేమో
కేంద్రానికి వ్యతిరేకంగా విశ్వాస తీర్మానం పెట్టారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేశారు. అంటే పదవీ త్యాగం కూడా చేశారన్నమాట. ఒకటే చెప్తున్నా, ఈ ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరిగే పోరాటం, వెన్నుపోటుకి విశ్వసనీయతకు మధ్య జరిగే పోరాటం. ఈ 9 ఏళ్లు విలువలతో కూడిన రాజకీయాలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మంచి మనిషిగా